వెల్కమ్ టు బాహు న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సమాజానికి ఉపయోగపడే చిత్రాలకు వేదికగా శ్రీకాకుళం నిలవాలి. తొలగించిన గర్భిణీ స్త్రీల వసతి గృహ సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో చీఫ్ విప్ల కోసం నిర్మించిన భవనాన్ని ప్రారంభించిన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పని గంటలు పెంచుతూ రాష్ట్ర తీర్మానం చేస్తూ కార్మిక వర్గానికి ద్రోహం. ఎవరెంత అప్పులు చేశారు, దేనికెంత ఖర్చు పెట్టారో చర్చిద్దామా? మంత్రి పయ్యావులకు మండలి విపక్ష నేత బొత్స సవాల్. కూటమి ప్రభుత్వం పైన విరుచుకుపడిన మాజీ మంత్రి విడుదల రజని. ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది. మంత్రి పయ్యావుల కేశవ్. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ ఏర్పాటును వెంటనే రద్దు చేయాలి. 11 రోజులుగా శాంతియుత దీక్షలు చేస్తున్న హోంమంత్రి అనిత పట్టించుకోవడం లేదు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూం వద్ద వినియోగదారులు ఆందోళన. సమాజానికి ఉపయోగపడే చిత్రాలకు వేదికగా శ్రీకాకుళం నిలవాలని శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద అన్నారు. సోమవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, సమాజానికి ఉపయోగపడే చిత్రాలకు వేదికగా శ్రీకాకుళం నిలవాలి. శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద సిక్కోలు లఘు చిత్రోత్సవ పోటీలు. సమాజానికి ఉపయోగపడే చిత్రాలకు వేదికగా శ్రీకాకుళం నిలవాలని శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద అన్నారు. సోమవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లా నుండి ఎందరో కళాకారులు నాటక రంగంలో చిరస్థాయిగా నిలిచారని, యువతకు సందేశాత్మక మార్పును కలిగించే విధంగా పీకే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ గతంలో కొన్ని చిత్రాలను నిర్మించి చైతన్యం కలిగించిందన్నారు. జిల్లా యువతలో ఉన్న ప్రతిభను గుర్తించడానికి మణిపాత్రుని క్రియేటివ్ అకాడమీతో కలిసి సంయుక్తంగా లఘు చిత్రాల పోటీలను నిర్వహిస్తున్నారని, ఎటువంటి రుసుము లేదని, వారిచ్చిన అంశాలపై లఘు చిత్రాలను నిర్మించి వారికి అందజేయాలన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కావటం వలన కలిగే దుష్ప్రభావాలు, నివారణ చర్యలు, తల్లిదండ్రుల గొప్పతనం, యువతపై సోషల్ మీడియా ప్రభావం, శ్రీకాకుళం జిల్లా గొప్పతనం, మానవ అక్రమ సంబంధాలు, వాటి ప్రభావాలు, బాల నేరాలు, పరివర్తన, సంస్కరణ వంటి సందేశాత్మక సామాజిక స్పృహ గల అంశాలున్నాయని, ఈ సదావకాశాన్ని శ్రీకాకుళం యువత సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ లఘు చిత్రాల పోటీల కరపత్రాన్ని విడుదల చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పోటీలలో పాల్గొనాలనుకునేవారు తమ వివరాలను అక్టోబర్ 2వ తేదీ నుండి అక్టోబర్ 18వ తేదీ లోపల నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు చరవాణిని 9381706788 సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీకే ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులు సతివాడ ప్రసాద్, మణిపాత్రుని క్రియేటివ్ అకాడమీ మణిపాత్రుని నాగేశ్వరరావు, మణిపాత్రుని తిరుపతిరావు, కీర్తి, సంజు, సామాజిక సేవకులు ఉర్లం శివతేజ, పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. పీకే ఎంటర్టైన్మెంట్స్ అండ్ మణిపాత్రుని క్రియేటివ్ అకాడమీ వాళ్ళ ఆధ్వర్యంలో లఘు చిత్రాలని నిర్మించడానికి ఒక మంచి కాన్సెప్ట్ తోటి కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు. అందులో ఈ సామాజిక స్పృహ మనకి ప్రజలకి ఏవైతే కావాలో అటువంటి కాన్సెప్ట్స్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఆ లఘు చిత్రాలు 10 నిమిషాలకి దాటకుండా ఉండే విధంగా ఈ యొక్క క్రియేటివిటీతో నిర్మించిన దాంట్లో మొదటి బహుమతి, తృతీయ అలాగే కన్సలేషన్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి సమాజం పట్ల ఒక మంచి ఆలోచనతో వారు చేసేటువంటి ఈ మంచి కార్యక్రమానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సహకారం ఎప్పుడూ ఉంటుంది. దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే చాలామంది స్కిల్స్ ఉంటాయి, చాలామందిలో కళాత్మక దృష్టి ఉంటుంది. వాళ్ళు ఎంకరేజ్ చేసే ప్లాట్ఫామ్ లేక ఎంతోమంది కళాకారులు వెనకబడిపోతున్నారు. మరి అటువంటి మంచి సామాజిక ప్రభుత్వం మంచి కళాకారుల్ని ముందు తీసుకురావడం కోసం వారు క్రియేట్ చేసినటువంటి ప్లాట్ఫామ్ని అందరూ ఉపయోగించుకుని మరి ఈ సమాజానికి ఉపయోగపడే మంచి లఘు చిత్రాలని, షార్ట్ ఫిల్మ్స్ని నిర్మించి మంచి బహుమతులు పొందాలని నేను కోరుకుంటున్నాను.
విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ పీకే ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. తొలగించిన గర్భిణీ స్త్రీల వసతి గృహ సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. గిరిజన సంఘం నాయకులు మోకాలతో నిరసన చేపట్టిన గర్భిణీ స్త్రీల వసతి గృహం సిబ్బందికి మద్దతు తెలిపిన గిరిజన సంఘాలు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం గర్భిణీ స్త్రీల వసతి గృహం వైటీసీలో 7 సంవత్సరాల బట్టి ఏఎన్ఎం డ్రైవర్స్ తదితర సిబ్బంది రాత్రి పగలు చాలీ జీతాలతో ఉద్యోగం చేస్తున్నప్పటికీ అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు అధికారులు చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేసిన ఉద్యోగులు గిరిజన సంఘాల నాయకులతో కలిసి మోకాళ్లతో నిరసన చేపట్టారు. జీవో నెంబర్ లేకపోయినా CFMSలో జీతాలు పెట్టామని అధికారులు చెప్పి తప్పించుకుంటున్నారన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం TRF రాష్ట్ర అధ్యక్షుడు రొబ్బా లోవరాజు మాట్లాడుతూ తొలగించిన గర్భిణీ స్త్రీల వసతి గృహ సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఉద్యోగాల నుంచి చిరు ఉద్యోగులను తొలగించడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో TRF జిల్లా అధ్యక్షుడు ఇంటికుప్పల రామకృష్ణ, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పల్లా సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం అలాగే సాలూరులో ఉన్నటువంటి యూత్ ట్రైనింగ్ సెంటర్లో ప్రెగ్నెంట్స్ ఉమెన్స్ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి చిరుద్యోగుల్ని ఎటువంటి సంబంధం లేకుండా మీరు విధుల నుంచి మిమ్మల్ని తొలగించడం జరుగుతుంది, మీరు ఉండిపోండి అని చెప్పి ఉన్నతాధికారుల నుంచి వీళ్ళకి ఎటువంటి ఆదేశాలు రాకుండా కేవలం ఒక మాటతో మాత్రమే చెప్పి మీరు ఉండిపోండి అనడం చాలా బాధాకరం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక సేవా దృక్పథంతో ఇక్కడ ఉన్నటువంటి మా గిరిజన బిడ్డలకి సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా ఒక గిరిజనులుగా మా గిరిజనులకి సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రెగ్నెంట్స్ ఉమెన్స్ హాస్టల్లో ఏఎన్ఎంలు కానివ్వండి, సేపర్స్ కానివ్వండి, డ్రైవర్లు కానివ్వండి, వీళ్ళందరూ చక్కగా చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు చేయడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో శిశు మరణాలు బాధితులు కానీ శిశు మరణాలు కూడా గత 7 సంవత్సరాల్లో లేవు అంటే కేవలం వీళ్ళు చేస్తున్నటువంటి సర్వీస్ వల్ల. ఇంత మంచి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా మిమ్మల్ని ఇంటికి పంపించేస్తాం, మీరు ఉండిపోండి అని చెప్పడం ఇది చాలా అన్యాయము. వెంటనే దీనిపై ఉన్నతాధికారులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టి వీళ్ళకి ప్రత్యేకమైన బడ్జెట్ కూడా కేటాయించి ఈ యొక్క వసతి గృహాలను కంటిన్యూ చేసి ఈ వసతి గృహాల్లో ఇప్పటి వరకు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళనే కంటిన్యూ చేసి వాళ్ళకి జీతాలు కూడా సక్రమంగా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళకి మానియండి, మీరు ఉండిపోండి, మళ్ళీ బడ్జెట్ వచ్చినట్టు మీకు చెప్తాము అంటే అది నమ్మశక్యంగా అయినటువంటి విషయము. కాబట్టిగా వీళ్ళని కంటిన్యూ చేయాలి, నెలవారీ జీతాలు కూడా చక్కగా ఇవ్వాలని చెప్పి మేము గిరిజన సంఘ నాయకులుగా మేము కోరుకుంటున్నాం. నమస్కారం అండి. నా పేరు శాంతి సుధా. నేను గుమ్మలక్ష్మీపురం గర్భిణీ వసతి గృహంలో గత 7 సంవత్సరాలుగా ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నాను. మేము జీతం కోసమని ఎన్నిసార్లు ITDAకి, కలెక్టర్ ఆఫీస్కి, గ్రీవెన్స్లకి ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టినా కూడా మీకంటూ మీ జాబుకి జీవో లేదు అని ప్రతిసారి ఏ అధికారి, ఏ కలెక్టర్ గారు వచ్చినా, PO గారు వచ్చినా, ఏ డిప్యూటీ కానీ, DMHO కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మీకు మీ జాబ్ కంటూ జీవో లేదని మరి 7 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎలాగండి పని చేయించుకుంటున్నారు? లేదు, జీవో లేనప్పుడు జీవో ఉన్న పోస్ట్కి మాకు ఎక్కడికైనా వెయ్యండి, మేము ఏ కొండ మీదకి వెళ్ళే ఇంత ఒక గర్భిణి అంటే 2 ప్రాణాలతో చెలగాటమాడినట్టే. అలాంటి వాళ్ళని మేము సేఫ్ జోన్లో డెలివరీ చేసి వాళ్ళ ఇంట్లోకి పంపిస్తున్నామంటే మేము ఏ కొండ. అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో చీఫ్ విప్పుల కోసం నిర్మించిన భవనాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ భవనంలో చీఫ్ విప్ల కోసం 16 క్యాబిన్లు, అదేవిధంగా డైనింగ్, మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు. ఈ భవనంలో చీఫ్ విప్ల కోసం 16 క్యాబిన్లు, అదేవిధంగా డైనింగ్, మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఈ భవనాన్ని మంత్రి డాక్టర్ నారాయణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సహకారంతో పూర్తి చేయగలిగామని తెలిపారు. సుమారు 5 కోట్ల రూపాయల అంచనాతో నిర్మాణం చేపట్టగా కేవలం 3,57,00,000 రూపాయల వ్యయంతో పూర్తి చేయడం జరిగిందని వివరించారు.
ఈ భవన నిర్మాణం పూర్తి చేయడంలో సహకరించిన మంత్రివర్యులు నారాయణ, పయ్యావుల కేశవ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ డెవలప్మెంట్ మంత్రివర్యులు డాక్టర్ పి. నారాయణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్, సూర్యదేవర, విప్ ఆంజనేయులు, రెడ్డప్ప, మాధవి మరియు ఇతర శాసనసభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా మీడియా పాయింట్కు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మరి ఈరోజు ఇంతగా సెక్రటరీ గారు చెప్పినట్టు నిర్లక్ష్యానికి గురైనటువంటి భవనం ఈ భవనం. ఈ భవనాన్ని వాడుకలోకి తీసుకురావడం ఉద్దేశంతో ఆలోచించి మన నారాయణ గారు మినిస్టర్ గారు, కేశవ్ గారు మినిస్టర్ గారితో సంప్రదించారు. ఇది పూర్తి చేయాలనే ఉద్దేశంతో మనకి చీఫ్ విప్ కానీ వీళ్ళంతా ఉన్నారు. వారికి కూడా రూమ్స్ ఉండాలి కాబట్టి ఒక ప్లాన్ ప్రకారంగా నీట్గా చేయాలని ఆలోచనతో టేకప్ చేయడం జరిగింది. మరి ముందుగా ఈ కార్యక్రమం విజయం అయిందని కారణం ఫైనాన్స్ మినిస్టర్ గారు, మున్సిపల్ మినిస్టర్ గారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దీనికి సుమారు 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అనుకున్నాం మేము. అయితే 3,57,00,000 రూపాయలతోటి పూర్తి చేయడం జరిగింది. పైన రూమ్స్ కానీ మీడియా పాయింట్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి దీనికి కూడా పక్కన క్యాంటీను ఇవన్నీ కూడా చేయడం కోసం చెప్పి పూర్తి చేయడం జరిగింది. అలాగే పైన 16 ఛాంబర్స్ పెట్టాం. ఇప్పుడే మీరు చూశారు. ఈ విషయంలో నిర్మాణం చేపట్టిన విషయంలో పూర్తిగా నారాయణ గారు అయితే నేను లేకపోయినా 2-3 సార్లు చూసాను. నేను ఊళ్ళో లేనప్పుడు కూడా అంత తీసుకొని. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పని గంటలు పెంచుతూ రాష్ట్ర శాసనసభ శాసన మండలిలో తీర్మానం చేస్తూ కార్మిక వర్గానికి ద్రోహం తలపెట్టిందని ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు ఎం మన్మథరావు తీవ్రంగా ఖండించారు. గురువారం మధురవాడ జీవీఎంసీ జోనల్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐటియుసి ముఠా కార్మికులు నిర్వహించిన నిరసనలో ఆయన మాట్లాడారు. అమలవుతా ఉంది. ఈ 8 గంటల పనిదినాన్ని 10 గంటలకు పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీలోని అలాగే శాసన మండలిలో తీర్మానం చేయడం అంటే కార్మికులకు ద్రోహం చేయడమే తప్ప మరి ఒకటి కాదని సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్మికులకు వ్యతిరేకంగా ఈరోజు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అనేది వ్యవహరించడం అనేది సరియైనది కాదు. దాదాపు 135 సంవత్సరాల క్రితమే 8 గంటల పనిదినాన్ని కార్మికులు పోరాడి ప్రాణత్యాగం ద్వారా సంపాదించుకున్న హక్కు అనేది 8 గంటల పనిదినం. అటువంటి 8 గంటల పనిదినాన్ని ఈరోజు అనేది 10 గంటలకు పెంచడం అంటే కార్మికుల్ని యజమానులకి కట్టు బానిసలు చేయడమే తప్ప మరి ఒకటి కాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలనేది దేశంలో అమలవుతుంటే దాంట్లో 29 కార్మిక చట్టాలని ఈరోజు అనేది 4 కోడ్లుగా తయారు చేసి ఈరోజు కార్మికులకు ద్రోహం చేసేస్తుంది. ఇది ఇప్పటికే కార్మికులకు సమ్మె చేసే హక్కు కానీ కార్మికులకు సంఘాలు పెట్టుకున్న హక్కు కానీ అవన్నీ కూడా హరించడానికి అనేది ఒక పక్క అనేది కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. ఈరోజు కేంద్రంలో ఉన్న అదే బాటలోని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికులకి ద్రోహం చేసే విధంగా ఈరోజు అనేది ఈ వ్యవహరించడం అంటే సరైనది కాదని సందర్భం తెలియజేస్తున్నాం. అంటే అందువల్ల వెంటనే 10 గంటల పెంపును ఎట్టి పరిస్థితుల్లో కార్మిక వర్గం సహించదు. రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు ఉద్యమాలు అనేది నిర్వహించడానికి సన్నిద్ధం అవుతుంది. వెంటనే 10 గంటల పెంపుని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించాలి. కార్మికులకు వర్గానికి ద్రోహం చేసే చర్యలు మానుకోవాలి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జిందాబాద్ ఏఐటియుసి, జిందాబాద్ ఏఐటియుసి. కార్మికులకు ద్రోహం చేసే చర్యలు మానుకోవాలి. కార్మికులకు ద్రోహం చేసే చర్యలు మానుకోవాలి. రద్దు చేసిన పీఆర్సీ కమిషన్ ను మళ్లీ వేస్తారా, ఫిట్మెంట్ ఇస్తారా అని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఏపీ శాసనమండలిలో పీఆర్సీ పునర్నిర్మాణ బకాయిల చెల్లింపులపై చర్చ కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీకి మధ్య గురువారం మాటల యుద్ధం జరిగింది. ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు, ఆయన తెలియదు. అందుకే గౌరవం ఇచ్చి
తెరపుచ్చుకోవాలంటారు. వారు ఎంతకాలం పురేంద్ర ఎమ్మెల్యే అంటారు అంతకాలం ఆనాటి కుప్ప ఎమ్మెల్యే. అందులో తారతమ్యం లేదు, అందులో ఏమీ లేదు. రోడ్డు విషయంలో సమస్య లేదు. సభలో సభ్యులు కొంతమంది గురించి మీరు ప్యానల్ స్పీకర్ ఉన్నా మిమ్మల్ని అధ్యక్షాన్ని పిలుస్తున్నాం. అది సభ గౌరవ సాంప్రదాయాలు. గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, అంటే ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులే కాదను, గౌరవ ముఖ్యమంత్రి గారిని సంబోధించేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పకుండా కుప్పం ఎమ్మెల్యే అంటాం. వారి యొక్క అజ్ఞానం అనుకోవాలో దాన్ని ఏమనుకోవాలో అది కావాలని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ రికార్డుని తొలగించాలి, వారి మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఇది సంప్రదాయం కదా అధ్యక్ష. మీరు ప్యానల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మేము అధ్యక్షాన్ని పిలుస్తున్నాం, బయట ఉన్నప్పుడు సభ్యులుగా మాట్లాడుతున్నాం అధ్యక్ష. అది కొన్ని సాంప్రదాయాలు అధ్యక్ష. స్పీకర్ కి మనకి ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి సంబోధించకుండా చేయడం అనేది వాళ్ళ యొక్క కుయుక్తుల అధ్యక్ష. రికార్డ్స్ తొలగించాలి, వారి మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. కూర్చోండి. కూటమి ప్రభుత్వపైన విరుచుకుపడిన మాజీ మంత్రి విడుదల రజని అసలు రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారా లేదా అని రజని ప్రశ్నించారు. మా హయాంలో ఇదే పరిస్థితి వస్తే 3 రోజుల్లో పరిష్కరించాం. అసలు ఇక్కడ మంత్రి ఉన్నారా లేరా అని సందేహం వచ్చింది అని అన్నారు. స్పష్టమవుతా ఉంది, ప్రభుత్వం కూడా చూస్తూ ఉంది. మరి ఓ మంత్రి ఉన్నారు, మరి ఆ మంత్రికి ఇప్పటిదాకా కూడా ఈ విషయం తెలుసో లేదో మనకు తెలియదు. మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రికి కానీ ఏమాత్రం కూడా హెల్త్ అనేది మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్గా, ఇగ్నోర్డ్ సబ్జెక్ట్గా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమైతేనేమి అనేటువంటి పరిస్థితుల్లో, ఈ రాష్ట్ర ప్రజలు ఏమైనా సరే అన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ డయేరియా విషయానికి వస్తే మరి 10 రోజులైంది డయేరియా మొత్తం మీద చూసుకుంటే 200లకు పైగా అంతమందికి డయేరియా వచ్చి జీజీహెచ్కి వచ్చి, మరి కొంతమంది జీజీహెచ్కి రాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు, కొంతమంది వాళ్ళకి తెలిసిన హాస్పిటల్లో చూపించుకుంటున్నారు. మరి ఈ రోజున చూసినట్టయితే మొత్తం ఒక 184 మంది ఇక్కడ అడ్మిట్ అవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా చాలా స్లో రికవరీ ఉంది. చాలా స్లో రికవరీతో ఇప్పుడు ఒక 80 మంది డిశ్చార్జ్ అయినట్టున్నారు. అండ్ నిన్న రాత్రి మనం చూసినట్టయితే 10 మంది మళ్ళీ కొత్తగా వచ్చి అడ్మిట్ అయ్యారు. ఎక్కడా కూడా దీన్ని కట్టుదిట్టం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడటం లేదు. ఈ ఆఫీసర్ని అడుగుతా ఉన్నా, ఈ కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా, కమిషనర్ని అడుగుతా ఉన్నా, మరి సూపరింటెండెంట్ గారు కూడా ఏదో ఇక చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాడు. గతంలో ఇలాంటి సిచ్యువేషన్ జగనన్న ప్రభుత్వంలో వచ్చినప్పుడు నేనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాను. ఇదే జిల్లాలో ఇక్కడే కూర్చొని వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి అధికారులందరినీ కూర్చోబెట్టి కలెక్టర్ని పెట్టి అనేక రివ్యూలు కండక్ట్ చేసి మరి లాస్ట్ టైం డయేరియా వచ్చినప్పుడు 65 మందికి వచ్చింది. ఒక 3 డేస్లో సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చాము. దానికి కావాల్సినటువంటి అన్ని మెజర్స్ తీసుకున్నాము. ఈరోజు చూస్తుంటే అరకొర అసలు ఎక్కడ కూడా ఆ యొక్క ప్రయత్నాలు కానీ సీరియస్గా వీళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్స్ కానీ మనకు ఎక్కడ కనబడటం లేదు. ఇప్పుడు 10 రోజులైనా కూడా 10 కేసులు వచ్చాయంటే అర్థం చేసుకోండి. ఎప్పుడూ లేదు 11 కలరా కేసులు నమోదైనాయి. అండ్ ఈరోజు ఇందాక మాట్లాడుతూ ఉన్నాను, ఇందాక ఎవరో చెప్తా ఉన్నారు మంగళగిరిలో మళ్ళీ ఒక 4 కేసులు వచ్చినాయంట. చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్లో జిల్లాలో ఏం జరుగుతుంది, ఇంతమంది డయేరియా బారిన పడుతుంటే మరి నిద్రపోతుందా ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎన్ని క్యాంప్స్ పెట్టారు? ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్స్లో అడిషనల్ స్టాఫ్ని పెట్టి పనిచేయిస్తున్నారా? అర్బన్ పిహెచ్సిలు పనిచేస్తున్నాయా? పిహెచ్సిలు పనిచేస్తున్నాయా? ఎక్కడికక్కడ వీటిని ఆ ఏరియాలో వచ్చిన ఆ ఏరియాలో ఏదైనా సమస్య వస్తే ఆ నియరెస్ట్ పిహెచ్సికి కానీ ఆ యూపీహెచ్సికి కానీ రౌట్ చేస్తున్నారా? కనెక్ట్ చేశారు. ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని మంత్రి పయ్యావుల కేశవ్ ఆక్షేపించారు. ఎన్నికల వాగ్దానాలను గుర్తుపెట్టుకుని అమలు చేసి ఉంటే వైసీపీకి సింగిల్ డిజిట్ వచ్చేది కాదని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు. ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అధ్యక్ష, పిఆర్సీ రావాలి, మాకు ఐఆర్ రావాలి, పెరగాలి అనేటువంటిది ప్రతి ఉద్యోగులకి ఉంటుంది, ఉద్యోగ సంఘాలకి ఉంటుంది, వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది, ప్రభుత్వం మీద కూడా ఉంటుంది అధ్యక్ష. కానీ అధ్యక్ష ప్రైవేట్లో మాట్లాడుతున్నప్పుడు ఉద్యోగస్తులు చెప్తా ఉన్నటువంటి విషయాలు వింటే ఇంత వండర్ఫుల్ ఆర్గనైజేషన్ని ఎంత దుర్మార్గంగా వీళ్ళు గత 5 ఏళ్లలో ట్రీట్ చేశారనిపించింది అధ్యక్ష. వాళ్ళు ఓపెన్గా చెప్తారు, ఎస్ వీ అండర్స్టాండ్, రాష్ట్రం ఈరోజు ఏ పరిస్థితుల్లో మాకు అర్థమవుతా ఉంది, అయితే ఇది వేస్తే ఏదో ఒక దశలో కొంతైనా డిస్కషన్ వస్తుంది కదా అనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష.
ఇది ఇక ఎన్నికల వాగ్దానాల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. మీ ఎన్నికల వాగ్దానాలు మీరు గుర్తుపెట్టుకుని ఉంటే మీకు ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మీ ఎన్నికల వాగ్దానాలు గుర్తుపెట్టుకుని ఉంటే మీకు ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. పొరపాటున సింగిల్ డిజిట్కి పోకుండా డబుల్ డిజిట్లో మిగిలారు మీరు. దయచేసి బకాయిలు అధ్యక్ష, వారసత్వంగా వాళ్ళు బకాయిలు ఇచ్చి మీరు బకాయిలు పేరుకుపోయినాయి అనేటువంటిది బకాయిలు కాదు అధ్యక్ష, డైవర్షన్ అధ్యక్ష. ఇక్కడ దుర్మార్గమైనటువంటిది ఏంటంటే ఓకే ఆ ఖజానాలోనే ఉండో ఇంకో రకంగా ఉంటే ప్రాబ్లం లేదు అధ్యక్ష. వాడేశారు అధ్యక్ష. వాడేసిన బకాయిల్ని వీళ్ళకి అధ్యక్ష, ఇది అవుట్ ఆఫ్ కంటెస్ట్ అయినా గత పాలన గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష. 94 కేంద్ర ప్రభుత్వ స్కీముల్ని వీళ్ళు డైవర్ట్ చేశారు అధ్యక్ష. దాన్ని రివైవ్ చేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత కష్టపడిందో ఎగ్జాంపుల్ అధ్యక్ష. 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. వీళ్ళు 60%ని వాడేశారు వేరే పథకాలకి. ఇవాళ ఒక్కొక్క పథకాన్ని డైవర్ట్ చేయడానికి ఆ 60% ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన 40% ఇవ్వాలి. అంటే మొత్తం పథకాన్ని రాష్ట్రం నడుపుకున్నట్టయింది అధ్యక్ష. పెడితే తప్ప యూసీలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి విద్యార్థుల ఫీజులు వాడేసినటువంటి వీళ్ళు ఈరోజు ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉంటే ఎస్ వీఆర్ కన్సర్న్డ్ అధ్యక్ష. 43 ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది అధ్యక్ష గతంలో. వీళ్ళు తెలంగాణ అంటున్నారు. తెలంగాణ కన్నా 1% ఎక్కువ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నారు. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ ఏర్పాటును వెంటనే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు శంకర్రావు గురువారం డిమాండ్ చేశారు. నక్కపల్లి ప్రాంత పర్యటనకు వెళ్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావును ఎలమంచిలి వద్ద పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన తెలిపారు. పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా ప్రాంతాల్లోని 3 ప్రాంతాల్లో బల్క్ డ్రగ్ కంపెనీలకు అనుమతులు ఇచ్చారు. మన రాష్ట్రంలో కాకినాడ జిల్లాలోని కొండంగి ప్రాంతంలో ఈ బల్క్ డ్రగ్ కంపెనీలు పెట్టాలని చెప్పి ప్రభుత్వం భూమి సేకరణ చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు తిరగబడి మందుల కంపెనీలు మా ప్రాంతంలో పెట్టొద్దు, ఈ భూముల్ని మందుల కంపెనీలకు ఇవ్వం అని చెప్పేసి కొండంగి ప్రాంతంలో ఉన్న రైతులందరూ తిరగబడ్డారు. ఆ రోజున్న తెలుగుదేశం పార్టీ గాని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు బల్క్ డ్రగ్ కంపెనీని కాకినాడ కొండంగిలో పెట్టొద్దని చెప్పేసి వాళ్ళందరూ గొడవలు పెట్టారు. ఆ బల్క్ డ్రగ్ కంపెనీ ఈ రోజు నక్కపల్లి ప్రాంతానికి వచ్చింది. ఈ నక్కపల్లి ప్రాంతంలోని బల్క్ డ్రగ్ కంపెనీలు రావడం అంటే ఆ ప్రాంతంలో కుంపట పెట్టడమే. అనుభవం లాంటి బల్క్ డ్రగ్ కంపెనీలు ఈరోజు ప్రజల ప్రాణాలతోటి చెలగాట మారుతాయి. ఈరోజు పరవాడ అచ్యుతాపురంలో ఉన్న కంపెనీలతోటి కాలుష్యం విపరీతంగా పెరిగింది. అటువంటిది ప్రమాదకరమైన బల్క్ డ్రగ్ కంపెనీలు నక్కపల్లిలో 100 కంపెనీలు ఈరోజు రాబోతున్నాయి. దీనివల్ల చుట్టుపక్కల ప్రజానీకానికి అనారోగ్యాలు పాలవుతారు. మత్స్యకారులకి చేపల సముద్రంలో వేట ఉండదు. దీనివల్ల మత్స్యకారుల జీవనోపాధి పోతుంది. ఆ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు పోరాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనిత గారు, మంత్రి గారు చెప్పారు ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్ కంపెనీ పెడితే మొదటగా నేనే ధర్నా కూర్చుంటాను, ఆ కార్మికులకు ప్రజలకు మద్దతుగా నేను ఇక్కడ ఉంటానని చెప్పారు. మరి అనితమ్మ గారు ఇప్పుడు ఎక్కడికి పోయారు? ఆ కంపెనీలకు అమ్ముడిపోయారా? ఈ రోజు పరిశ్రమలు తీసుకురావడానికి ఈ ప్రాంతం అభివృద్ధి అవుతానని చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాట్లను ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు వెనక్కి తగ్గేదే లేదు అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అప్పలరాజు స్పష్టం చేశారు. బుధవారం రాత్రి రాజయ్యపేటలో మీడియాతో మాట్లాడారు. 11 రోజులుగా శాంతియుత దీక్షలు చేస్తున్న హోంమంత్రి అనిత పట్టించుకోవడం దారుణమన్నారు. నక్కపల్లి మండలం రాజయ్యపేట ప్రాంతంలో ప్రభుత్వం బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తా ఉన్నారు. బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేస్తే మత్స్యకారుల యొక్క ఉపాధి తీవ్రంగా కోల్పోయి భావితరాల భవిష్యత్తు అంధకారమయమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మా రాజీపేట పరిసర ప్రాంతాల్లో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయొద్దని చెప్పి ఈ నెల 14వ తేదీ నుంచి అంటే ఈ వాటికి 11 రోజులుగా శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. ఒక పక్క రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలో పాయకరాపేట నియోజకవర్గంలో ఒక పెద్ద పోరాటం. 10,000 మంది మత్స్యకారులు నివసిస్తున్నటువంటి ఈ గ్రామంలో శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటం పట్ల ఈ పాయకరాపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర హోంమంత్రి గారు
రాష్ట్ర అసెంబ్లీలో కనీసమైనటువంటి మాట కూడా మాట్లాడలేదు. అసెంబ్లీలో అనేక రకాల సమస్యల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. చిన్న చిన్న సమస్యల మీద కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అటువంటిది 10,000 మంది నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయొద్దని చెప్పి 11 రోజులుగా మత్స్యకారులు వేట మానుకొని పనులు మానుకొని రిలే నిరాహార దీక్షలు జరుపుతా ఉంటే ఎందుకు హోం మంత్రి గారు స్పందించరు, ఎందుకు రాష్ట్ర అసెంబ్లీలో చర్చించరని చెప్పి ఈవేళ ఆవేదన చెందినటువంటి మత్స్యకారులు, తీవ్రమైనటువంటి ఆందోళన చెందినటువంటి మత్స్యకారులు ఈవేళ పనులు జరుగుతున్నటువంటి ప్రాంతంలో రాత్రి ఇప్పుడు సుమారు 10 అవుతున్నా సరే ఈ టైంలో శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది, ధర్నా చేయడం జరుగుతూ ఉంది, పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా ప్రకటించడం అనేది జరుగుతూ ఉంది. వెంటనే రాష్ట్ర హోం మంత్రి గారు స్పందించాలి, తిరిగి రావాలి, మత్స్యకారులకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఈ కాకినాడలోని బాలాజీ చెరువు వద్ద ఉన్న ఓలో ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూం వద్ద వినియోగదారులు ఆందోళనకు దిగారు. సర్వీసింగ్ పేరుతో తమ వాహనాలను నెలల తరబడి తమకు ఇవ్వడం లేదని ఆరోపించారు. సార్ నా బండిది ఇచ్చి నెల అయింది, పరిస్థితి ఎలా ఉంది? ఈ నెల నుంచి ఇలాగే ఇదే పరిస్థితి, వాళ్ళ మంత్రి నుంచి ఇదే పరిస్థితి. నా బండి ఏపీ 40 EP 94-96 బండి, నెల రోజులైంది బండి ఇచ్చి ఇప్పటికి. అది రౌడీజం చేస్తున్నారన్నా.